ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ గ్రామానికి స్కూలు, రోడ్డు మంజూరు చేయడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సోలబొంగు గ్రామస్తుల ఆనందమిది. 300 అడుగుల లోతు నీటిపై 2 జిల్లాల మధ్య 12 మంది చిన్నారుల ప్రమాదకర ప్రయాణమంటూ సోలబొంగు విద్యార్థులు స్కూలుకు వెళ్లడం గురించి బీబీసీ ఈ నెల 24న కథనమందించింది. దీనిపై స్పందించిన అధికారులు జూన్ 28న ఆ గ్రామానికి వెళ్లారు. సోలబొంగు అనే గ్రామం మీద బీబీసీ కథనం ప్రకారం కలెక్టర్ గారు, అదే డిస్ట్రిక్ట్ యంత్రాంగం మొత్తం, జిల్లా యంత్రాంగం మొత్తం స్పందించి, అదే కలెక్టర్ గారు, పీవీ గారు అందరూ దీని మీద సమగ్ర సర్వే చేయమని ఈ గారిని, అలాగే నన్ను జేఈ గారు ఇద్దరిని పంపించి సర్వే చేయమన్నారు. సోలబొంగు గ్రామంలో తక్షణం స్కూలు ఏర్పాటు చేయాలని తమకు జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు గ్రామస్తులకు చెప్పారు.